నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. 'అనుకోని పరిణయం' సీజన్ 2 రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 14. అతడు తనకు సమీపంగా ఉండడంతో అతడు వదిలిన వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగులుతుంటే తల పక్కకు తిప్పింది. ఎడమ చేత్తో ఆమె బుగ్గలు వత్తిపట్టి లుక్ ఎట్ మీ బేస్ వాయిస్‌తో అన్నాడు. బిక్కుబిక్కుమంటూ చిన్నగా కళ్ళు తెరిచి చూసింది జస్వి. నేనంటే లెక్కలేదు కదా నీకు? అతని మాటలు అత్యంత గంభీరంగా వచ్చాయి. ఉందని తల నిలువునా ఆడించింది. అయితే వెళ్ళమంటే వెళ్ళకుండా ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎర్రజీరలతో ఉన్న అతని కళ్ళు చిన్నవి అయిపోయాయి. గట్టిగా పట్టుకోవడంతో ఆమె బుగ్గలు నొప్పి పుట్టగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తడితేరిన ఆమె కళ్ళను చూసి చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు నా కళ్ళ ముందుకు వచ్చి కోపం తెప్పిస్తావు? అసహనంతో అన్న అతడు ఆ క్యాబిన్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. డాక్టర్ అంకుల్ మీ బాధ్యతని నాకప్పగించారు. సమయానికి మందులు వెయ్యమని చెప్పారు. అందుకే వచ్చాను. మీకు కోపం తెప్పించాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. బేలగా అతన్ని చూసింది. అతడు గట్టిగా పట్టుకోవడం వల్ల అతని చేతివేళ్లు ఆమె బుగ్గపై ఆనవాళ్లుగా కనిపించాయి. ఇలా చెప్పడానికి ఆయనెవరు? ఇదంతా చెయ్యమనడానికి నువ్వెవరు? పొగరు చూపించాడు. ఉక్రోషం పొడుచుకొని రాగా, ఆయనెవరో మీకు బాగా తెలుసు. నేనెవరో మీకు అంతకన్నా బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకిలా అడుగుతారు? అతన్ని సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి అతడు ముఖం పక్కకు తిప్పాడు. అతని మనసులో ఉన్నది బాధనో కోపమో తెలియదు కానీ అతని దవడ ఎముకలు గట్టిగా బిగుసుకున్నాయి. ప్లీజ్ కొద్దిగా తినండి. ప్లేట్లో వడ్డించి అతని చేతికి ఇవ్వాలని చూసింది. కానీ అతని కుడి చేతికి బ్యాండేజ్ ఉండడంతో తనే తినిపించడానికి ఉద్రిక్తురాలైంది. చపాతీని తుంచి ఒక ముక్క తీసుకొని కూరతో కలిపి అతని నోటికి అందిస్తుంటే అతడు వద్దని తల అడ్డంగా ఊపాడు. ప్లీజ్ ప్రాధేయపడింది. అతడు తిననని మారం చేయడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఆమె కళ్ళు మరోసారి తడితేరాయి. ఈసారి బుజ్జగింపుగా ప్లీజ్ నాకోసం అనబోయి మీకోసం, మీరు త్వరగా కోలుకోవడం కోసం. మీ చెయ్యి బాగుపడితే నేను మీ చుట్టుపక్కల కనిపించను. లేదంటే ఇదిగో ఇలాగే తినమని టాబ్లెట్లు వేసుకోమని వెంట పడతాను. ఆ తర్వాత మీ ఇష్టం. భయపడుతూనే అతన్ని భయపెట్టేలా మాట్లాడింది. రాఖీ ఆమెను గుర్రుగా చూశాడు. ప్లీజ్ ప్లీజ్ అని ఆమె క్యూట్గా ముఖం పెట్టింది. ఆమె ముద్దు ముద్దుగా మాటలకి, ఆమె ముగ్ధ మనోహరమైన రూపానికి ఫ్లాట్ అయ్యాడు. రాఖీ చిన్నగా నోరు తెరిచాడు. అతని నోట్లో ముద్ద పెట్టి గుడ్ అంది. అతడు తింటూ ఉన్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఊరాయి. కొంపదీసి కారం ఎక్కువైందా? అయితే నాకు మూడినట్టే అనుకోగానే ఆమె గుండె దడదడలాడింది. ఏమైంది? కంగారు పడింది. మంచినీళ్లు తాగించబోతే అతడు తాగలేదు. అతని కళ్ళల్లో చేరిన నీరు బుగ్గల మీదికి జారుతుంటే జస్వికి పై ప్రాణం పైనే పోయింది. రాఖీ చొప్పున ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నాడు. ఏదో జ్ఞాపకం అతని మదిని తడిమి కళ్ళు చెమర్చేలా చేసింది. అదేమిటో అతడు చెప్తే కానీ తెలియదు. జస్విక మనసు బిక్కుబిక్కుమని పీకుతున్నా వంట బాగోలేదా? కారం ఎక్కువైందా? అతను ఎక్కడ తిట్టేస్తాడోనని భయపడింది. తన ఎడమ చేతిని అదే పనిగా పిసుక్కుంది. అతడు అడ్డంగా తల ఊపి మరో ముద్ద పెట్టమని నోరు తెరిచాడు. కూర కారంగా ఉన్నట్టుంది. నేనది పెట్టను. పప్పుతో పెడతాను అని అతని అనుమతి కోసం చూసింది. అతడు సరే అనలేదు. పోనీ తల కూడా ఆడించలేదు. ఏదో ఆలోచనలో ఉండిపోయాడు. తినేటప్పుడు ఆలోచించకూడదు. తినే తిండి మీద ధ్యాస పెట్టాలి. అప్పుడే అది మన ఒంటికి పడుతుందని నా చిన్నప్పుడు మా నానమ్మ చెప్పేది అన్న ఆమె తోటకూర పప్పుతో చపాతీని ముంచి అతని నోటికి పెట్టింది. పెట్టేటప్పుడు ఆమె కుడి చెయ్యి చిన్నగా వణికింది. అతని కళ్ళల్లో నీళ్లు రాకపోవడం చూసి అమ్మయ్య పర్వాలేదు, ఇది పెట్టొచ్చు అనుకుంది. 2 ముద్దలు తిన్నాక కూరతో పెట్టు ఆర్డర్ వేశాడు రాఖీ. అది కారంగా ఉన్నట్టుంది కదా? జస్వి అనుమానపడింది. లేదని తల అడ్డంగా ఊపి మష్రూమ్ కర్రీ వైపు వేలు చూపించాడు. ఏమిటో ఈ మనిషి, కారంగా ఉండి కళ్ళల్లో నీళ్లు వచ్చినా అదే పెట్టమంటున్నాడు. ఈయనని అర్థం చేసుకోవడం నాకు ఈ జన్మలో అయ్యేలా లేదు అనుకొని అతడు చెప్పినట్టు తినిపించింది. అతను తినడం అయ్యాక మంచినీళ్లతో పాటు టాబ్లెట్ ఇచ్చింది. అతనికి టాబ్లెట్ వేసుకోవడం అస్సలు నచ్చలేదు. తప్పనిసరి పరిస్థితి అయితేనే వేసుకుంటాడు, లేదంటే అవాయిడ్ చేస్తాడు. ఆమె అతని చేతికి టాబ్లెట్ ఇవ్వగానే అబ్బా వేసుకోవాలా తప్పదా అన్నట్టు చూశాడు. ఆమె అతని చెయ్యి వైపు చూపించి అది తగ్గాలి అంటే వేసుకోవాలి పెదాలు సాగదీసింది. అతడు ముఖం వికారంగా పెట్టాడు.
ప్లీజ్ ఆమె క్యూట్గా అంది. చేతిలో ఉన్న ట్యాబ్లెట్ వైపు ఒకసారి చూసి కళ్ళు మూసుకొని గబుక్కున వేసుకున్నాడు. అతడు అలా చేయడం చూస్తే ఆమెకు నవ్వొచ్చింది. అంత నొప్పిని భరిస్తున్నాడు, ఇంత చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడానికి భయపడుతున్నాడు. ఆమెకు సిల్లీగా అనిపించింది. దేన్నైనా తట్టుకొని ఎంత గంభీరంగా ఉండే మనిషికైనా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు చిన్నపిల్లలా భయపడతారు. అందుకు ఈయన ఏం అతీతుడు కాదు మనసులో అందుకుంది జస్విక. అతడు తినేసి ట్యాబ్లెట్ వేసుకోవడంతో తను వచ్చిన పని అయిపోయింది అనుకున్న ఆమె ఇక నేను వెళ్తాను తెచ్చిన క్యారీ బ్యాగ్ చేత్తో పట్టుకుంది. అతడు తల ఆడించాడు. ఆమె క్యాబిన్ డోర్ తీసుకొని వెళ్తుంటే జస్వి వెనక నుండి పిలిచాడు. ఆమె తల తిప్పి ఏంటి అన్నట్టు చూసింది. ఎలా వెళ్తావు పొడిగా అడిగాడు. వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చాను, ఇప్పుడు అలానే వెళ్తాను. మీరెందుకిలా అడిగారు? అనుమానంతో తన పెద్దవైన కళ్ళను చిన్నవి చేసింది. పద నేను డ్రాప్ చేస్తాను. కూర్చొని ఉన్నవాడు కాస్త లేచి ఆమె వైపు అడుగులు వేశాడు. వద్దని తల అడ్డంగా ఊపేసి ముందే మీకు చెయ్యి నొప్పి, డ్రైవ్ చేస్తే అది మరింత ఎక్కువ అవుతుంది. ఉదయం కూడా మీరు ఇలాగే ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వచ్చారట సీనయ్య చెప్పాడు అంటుంటే అతడి ముఖం అదోలా పెట్టాడు. దాంతో ఆమె అతని వైపు చూడకుండా మీరు చెయ్యి నొప్పి తగ్గించుకోవాలి అనుకోవడం లేదా? అన్నీ ఇలాంటి పనులు చేస్తున్నారు. మీరు మీ పని చూసుకోండి, నేను వెళ్ళగలను చాలా మృదువుగా అన్న ఆమె క్యాబిన్ డోర్ తీసుకుని బయటకు వచ్చింది. అతడు ఆమెను ఫాలో అవ్వలేదు కానీ ఎవరికో కాల్ చేశాడు. ఆమె లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మేడం రండి, కారు అటువైపు ఉంది ఆమెకు ఎదురు వచ్చిన వ్యక్తి వినయంగా చెప్పాడు. నేను ఇంకా క్యాబ్ బుక్ చేయలేదు కదా. మీరెవరు అనుమానపడింది జస్వి. మేడం నేను క్యాబ్ డ్రైవర్ని కాను, నేను ఈ ఆఫీస్ ఎంప్లాయీని. ఇలాగే ఎప్పుడైనా అవసరం ఉంటే డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాను. సార్ మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి రమ్మన్నారు, అందుకే వచ్చాను అని చిన్నగా నవ్వాడు అతడు. అలాగా అన్నట్టు అతన్ని చూసి కారు ఎక్కి కూర్చుంది. అతడు ఆమెను ఇంటి దగ్గర దింపేసి వచ్చాడు. ఈ విషయం అతడు రాఖీకి చెప్పకముందే అతడు స్వయంగా సీనయ్యకు ఫోన్ చేసి మేడం ఇంటికి వచ్చారా అడిగి తెలుసుకున్నారు. ఆమెంటే అతనికి ఎంత కోపం ఉందో అంత కన్సర్న్ చూపిస్తున్నాడు ఆమె మీద. అతనిలో ఉన్న ఈ భిన్న వ్యక్తిత్వమే జస్వికి అర్థం కావడం లేదు. అది అర్థం చేసుకోవడానికి ఆమెకు ఎంత కాలం పడుతుందో తెలియదు. బహుశా అది జీవితకాలం కూడా కావచ్చు. జస్విక వెళ్ళిన చాలాసేపటికి రాఖీ స్నేహితుడు దేవ్ అక్కడికి వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ, తన పని తాను చేసుకుంటూ అన్నాడు రాఖీ. నువ్వు ఎలాగూ రావు కదా, అందుకే నేను వచ్చి తగలడ్డాను కినుగ్గా అన్న అతడు రాఖీకి ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పనేమిటో అతని వైపు చూడకుండానే దీర్ఘం తీశాడు రాఖీ. ఫ్రెండ్ని కలవాలి అంటే పని ఉంటేనే రావాలా, లేదంటే రాకూడదా? వెటకారమాడి అతని మీద అలక చూపించాడు దేవ్. నీ ముఖానికి ఆ బుంగమూతి సూట్ కాదు కానీ విషయమేమిటో చెప్పు. తను చేస్తున్న పనిని పక్కన పెట్టి దేవుని చూశాడు రాఖీ. దాహంగా అనిపిస్తే టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకొని మంచినీళ్లు తాగాడు దేవ్. ఆ చేతికి కట్టేంటి? అతడు అప్పుడే రాఖీ చేతి వైపు చూసి అనుమానపడ్డాడు. ఏదో చిన్న గొడవ, పెదవి విరిచాడు రాఖీ. నీళ్లు తాగి తన దాహం తీర్చుకున్న దేవ్ బాటిల్ ఎప్పట్లా అక్కడ పెట్టాడు. ఎవరితో ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పెడుతూనే ఉంటావు. అతడు మళ్ళీ ఎవరితో తగులాడాడోనని కంగారు పడ్డా దేవ్. తెలిసి ఎందుకు అడుగుతావు? ముఖం చిట్లించాడు రాఖీ. మళ్ళీ ఆ చరణ్ గానితోనే గొడవ పడ్డావా? అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు దేవ్. రాఖీ మాట్లాడలేదు కానీ మౌనంగా భుజాలు కదిలించాడు. చాలాసార్లు చెప్పాను కదా, నా మాట అంటే లెక్కే లేదు నీకు, చిరుకోపం చూపించాడు దేవ్. వాడితో గొడవ పడొద్దని చెప్తే వినవు కదా నువ్వు. వాడు అసలే మంచివాడు కాదు, కావాలని నిన్ను రెచ్చగొడతాడు. నువ్వేమో రెచ్చిపోతావు, గొడవకు దిగుతావు. ఇదిగో ఇలా ఒంటికి గాయాలు చేసుకుంటావు. వాడు ఏ ఉద్దేశంతో నిన్ను రెచ్చగొడతాడో నీకు తెలుసు కదా. తెలిసి ఎందుకు బీపీ పెంచుకుంటావు? అసలే నీకు కోపం ఎక్కువ. ఈ కోపంలో ఏదో ఒకరోజు ఏ అఘాయిత్యమో చేస్తావోనని నాకొకటే టెన్షన్, అసహనం చూపించాడు దేవ్. సర్లే ఆ టాపిక్ వదిలేయ్. దేవ్ మాటల్ని లైట్ తీసుకున్నాడు రాఖీ. కోపంగా రాఖీని చూసి ట్రీట్మెంట్ చేయించుకున్నావా? అసలే మొండివాడివి కదా నువ్వు, పెదవి విరుపుతో అన్నాడు దేవ్. ఆమె ఊరుకోలేదు, పట్టుబట్టి ట్రీట్మెంట్ చేయించింది. ఏదో ఆలోచనలో ఉన్న రాఖీ తెలియకుండానే నోరు జారాడు. ఆమెనా? అనుమానంతో కనుబొమ్మలను ముడిచి
అతన్ని తీక్షణంగా చూసి ఆమె ఎవరు అడిగాడు దేవ్. ఎవరూ లేరని తల అడ్డంగా ఊపాడు. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు, అదేంటో మర్యాదగా చెప్తావా? దేవ్ అనగానే అబ్బా ఏమీ లేదని చెప్పానుగా, ఇక వదిలేయ్ విసుక్కున్నాడు. నిజంగా ఏమీ లేదా? అనుమానంతో అతన్ని సూటిగా చూశాడు. లేదు అన్నాను కదా, అర్థం కాదా నీకు? దేవుని విసుక్కున్నాడు రాఖీ. ఇంతకీ ఏం పని మీద వచ్చావో చెప్పనే లేదు. కళ్ళు చిన్నవి చేసి దేవుని చూశాడు. నువ్వు చెప్పనిది నేనెందుకు చెప్పాలి? ఉడుకుబోతతనంతో అనుకున్న దేవ్ ఏమీ లేదు, నేను కూడా ఊరకనే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అనేసి అదోలా ముఖం పెట్టాడు. నీ ఇష్టం భుజాలు కదిపాడు రాఖీ. అతని నెగ్లిజెన్స్కి కోపం ముంచుకొని వచ్చింది దేవ్కి. నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా నేను చూడాలని ఎగేసుకొని వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. తనను తాను తిట్టుకుని వెళ్తున్నాను బాయ్, ఇంకెప్పుడు రాను, నిన్ను డిస్టర్బ్ చెయ్యను రోషంతో అనేసి క్యాబిన్ డోర్ తీసుకొని వెళ్ళడానికి ఉద్రిక్తుడయ్యాడు దేవ్. అతని గురించి తెలిసిన రాఖీ అలాగలాగే అన్నాడు. మిత్రద్రోహి అనేసి పళ్ళు పటపట నూరుకొని కోపంతో వెనక్కి తిరిగి గుర్రుగా చూశాడు దేవ్. వెళ్తానని ఆగిపోయావేం? వస్తున్న నవ్వుని మునిపంట ఆపాడు రాఖీ. కోపంతో కొరకరా చూశాడు దేవ్. చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఇంటికి వెళ్దాం పదా, ఆఫీస్ టైం అయిపోవడంతో అన్నాడు. దేవుని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చాడు రాఖీ. దేవ్ హాల్లో కూర్చుంటే ఫ్రెషప్ అయి వస్తానని చెప్పి తన గదికి వెళ్తూ మంగమ్మ ఏదైనా స్నాక్స్ రెడీ చెయ్యి అన్నాడు. వంటింట్లో ఉన్న జస్వికి రాఖీతో మరొకరు రావడం చూసి ఆ వచ్చింది ఎవరు మంగమ్మ అంది. అయ్యగారి స్నేహితుడు అమ్మాయి గారు అనగానే అవునా అనుకుంది. తనే స్వయంగా స్నాక్స్ తయారు చేసింది. ప్లేట్లో అందంగా డెకరేట్ చేసి రాఖీ ఫ్రెషప్ అయి వచ్చాక వాటిని తీసుకొని హాల్కి వచ్చింది. టీపాయ్ మీద పెట్టి వెళ్తుంటే ఆమెను చూసిన దేవ్ షాక్ అయ్యాడు. ఈమెంటిక్కడ అనుమానపడ్డాడు. దేవ్ షాక్తో కొయ్యబారిపోవడం చూసి ఆమె నా భార్య అన్నాడు కూల్గా రాఖీ. ఏంటి? షాక్తో మరింత బిగుసుకుపోయాడు దేవ్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అస్సలు కామెంట్ పెట్టడం లేదు, దయచేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.